Alsindiga. Yes, good evening, leaders. Good evening, friends, ladies and gentlemen. Welcome to Sony India Consumer Services Zoom meeting. దీన్ని మనం హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ సెషన్ కూడా మనం అనొచ్చు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా నేను దాదాపు 5 months నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3.5 months వరకు నేను ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు నా హెల్త్ రిజల్ట్ అన్నది మా ఫ్యామిలీకి రావడం జరిగింది. దాని తర్వాత నేను సీరియస్లీ దీన్ని యాజ్ ఏ బిజినెస్ లాగా నలుగురికి షేర్ చేసుకుంటూ అక్కడ నుంచి కూడా కొద్ది కమిషన్ రూపంలో రెఫరల్ ఇన్కమ్ రూపంలో నేను సంపాదించుకుంటున్నాను. అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రొడక్ట్ అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ ఆపర్చునిటీ రెఫరల్ ఇన్కమ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతాం. వన్స్ అగైన్ వెల్కమ్ ఫ్రెండ్స్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీకి స్వాగతం సుస్వాగతం. సో ఇంకొక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ ఈ సెషన్ ఏదైతే ఉందో ఇక్కడ 40 to 50 minutes మనకి జరగబోతుంది. ఈ పీపీటీ స్లైడ్ ద్వారా నేను దీన్ని మనం షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఒక స్లైడ్కి రెండో స్లైడ్ మనకి ఇక్కడ ముడిపడి ఉంది, కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఏ స్లైడ్ కూడా మీరు మిస్ కాకుండా తూచా తప్పకుండా ప్రతి స్లైడ్ మీరు అటెండ్ కండి. ఈ ఈవినింగ్ టైంలో కాబట్టి అందరు డిన్నర్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క 40 to 50 minutes వరకు కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి మరి వినగలిగితే మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది మీకు హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ పరంగా మీకు ఇక్కడ సాధించవచ్చు. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బషీర్ అలీ అండి. నేను హైదరాబాద్ నుంచి. సో ఇందాక జ్యోతిబాబు సార్ చెప్పారు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన జ్యోతిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను వెల్నెస్ కోచ్. అంటే నేను ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ దానిలో దాదాపు 2005 అంటే ఈ 21 years నుంచి నేను దీంతోనే అసోసియేట్ ఉన్నాను. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూడండి ఒక స్లైడ్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాము. ఆపర్చునిటీ అండ్ హెల్త్ మనకు ప్రొడక్ట్ పరంగా మనం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే మన చుట్టుపక్కల ఇవాళ రేపు మనకు సర్వైవ్ మనం చేస్తున్నామో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. అన్ని తెలిసిందే, బట్ ఏంటంటే ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం లీడర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సర్టన్ ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం బుర్ర పాడు చేసుకుంటున్నాము. కానీ ఏదైతే ఉందో మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నాం, ప్రజెంట్లో బతకడం అన్నది మనము వదిలేసాం లీడర్స్. జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి జాబ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు వచ్చేట వరకు కూడా జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇప్పుడు క్రిటికల్గా మారిపోతుంది. మెంటల్ టెన్షన్, మెంటల్ స్ట్రెస్ చూడండి, చాలా వరకు మెంటల్ టెన్షన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా చాలా మెంటల్ టెన్షన్ అనేది మనం ఫేస్ చేస్తున్నాము. హెల్త్ ఇష్యూస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో చాలా మనకు రావడం జరిగిందనమాట. తర్వాత ఓవర్ హెడ్స్. సో ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. ఇన్కము శాలరీ తగ్గిపోయింది, ఖర్చులు ఎక్కువైపోయాయి. కాబట్టి ఓవర్ హెడ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ పొల్యూషన్ కూడా మనం ఏంటంటే తెలుసో తెలియక మనం ఇన్హేల్ చేస్తూనే ఉన్నాము. మనం ఏం లేదు, జస్ట్ మనం ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా బయట రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ కూడా ఏదైతే స్మోక్ ఏదైతే ఉందో అది కూడా మనకు బ్యాడ్ ఎయిర్ కానీ ఇదంతా మొత్తం మనకు వచ్చేస్తూ ఉంది. జంక్ ఫుడ్ ఇంట్లో ఉన్న చోటే మనం ఏం చేస్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం, తినేస్తున్నాము. ఇవన్నీ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ప్రతి పని మన యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో మనకి తెలిసిపోయింది. అండ్ మనకేంటంటే మెడిసిన్ లేనిదే మనకు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూట గడవట్లేదు. ఏదో ఒక కారణంగా ఓకే, ఒళ్ళు నొప్పులను, లేదంటే కాళ్ళు నొప్పులను, లేదంటే మనకు తలనొప్పి అను, సర్ది అను, జలుబు అను, ఏదో రకంగా మనకు తెలిసి తెలియక ఏదో రకంగా మనం ఇక్కడ మెడికేషన్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాము. అండ్ దాంతోపాటు పెస్టిసైడ్స్ లేనిది ఇవాళ రేపు ఏంటంటే కంప్లీట్గా మనకు ప్రొడక్షన్ అనేది రావట్లేదు. ఇవన్నీ వచ్చేసి అన్సర్టెన్ ఫ్యూచర్స్ మనకి ఇదంతా ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా మనము దీన్ని అనుకోని కూడా మనం దీన్ని అవాయిడ్ చేయలేం. సో ఆల్రెడీ మనకు లైఫ్ స్టైల్ వచ్చేసింది. ఇదే మనం 30 to 40 years 50 years బ్యాక్ మనం చూసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. సూర్యుడు అస్తమించినప్పుడు లేచేవాళ్ళు, జస్ట్ అస్తమిస్తున్నప్పుడు పడుకునే వాళ్ళు, అండ్ ఉదయించినప్పుడు దాంతోపాటే ఉదయించే వాళ్ళు. మొత్తం సక్రమంగా న్యాచురల్ ప్రకారంగా వెళ్ళిపోయేది. కానీ టోటల్గా మోడర్నైజేషన్ ఎలాగైతే వస్తుందో మొత్తం కాదు. సో మేజర్ హెల్త్ కన్సర్న్స్ ఎప్పుడైతే ఇవన్నీ మనకు చేస్తున్నామో ఇక్కడ చూడండి, మేజర్ హెల్త్ కన్సర్న్స్ ఏంటంటే మనకు క్యాన్సర్స్. ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే అసలు ఒక రోజుకొక క్యాన్సర్ టైప్లో వచ్చేస్తుంది. హార్ట్ అటాక్స్, హార్ట్ డిజీజెస్ అనేది ఈవెన్
నేను విన్నది ఏంటంటే 9 months ఒక పాపకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. చూసారా ఎంత ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు కామన్‌గా అయిపోతున్నాయి. అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ మాత్రం చాలా 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 అందరికీ ఉండనే ఉంది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయాయి కాబట్టి మనకు ఇక్కడ ఇన్‌కమ్ తగ్గింది కాబట్టి. అన్‌హెల్తీ డైట్స్. యెస్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఇంట్లో ఎవరైతే జాబ్‌కి వెళ్తున్నారో వీళ్ళంతా ఏంటంటే జాబ్ హడావిడిలో ఇప్పుడు లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ హడావిడిలో అన్‌హెల్తీ డైట్ అనేది ఎక్కువ మనకు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ జరిగిపోయింది. అండ్ ఆల్కహాల్ అండ్ మనకు స్మోకింగ్ మంచి జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా కూడా ఇక్కడ మనం షేర్ చేసుకుంటున్నాము ఆల్కహాల్. అండ్ డయాబెటిక్ లేని ఇల్లే లేదసలు. ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే రాత్రి వరకు కూడా మనం టీవీలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, ల్యాప్‌టాప్‌లు చూసుకుంటూ ఇవన్నీ ల్యాక్ ఆఫ్ స్లీప్ వస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. సో, ఇంట్లో వాళ్ళంతా మొత్తం ఏంటంటే ఏదో రకంగా జాబ్ బిజీ ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్‌లో తీసుకొని ఎన్నో రోజుల వరకు స్టోర్ చేసుకొని ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఒబేసిటీ కామన్‌గా మారిపోయింది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అండ్ అన్‌వాంటెడ్ ఫేట్ ఎక్కువ తీసేసుకుంటున్నాము. ఒబేసిటీ ద్వారా కూడా హైపర్ టెన్షన్, అదే విధంగా తర్వాత స్ట్రెస్ ఎక్కువ తీసేసుకుంటున్నాము. అండ్ దాంతో పాటు మనకేందంటే ఇక్కడ ఇది కూడా మనకు చాలా 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 కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. నో సోషల్ లైఫ్. ఇవాళ రేపు ఏంటంటే ఇంతకుముందు ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా కూడా దాదాపు 5 to 6 days, 7 days ముందే అందరు చుట్టాలు వచ్చేవాళ్ళు. అందరు గ్యాదరింగ్ జరిగేది. చాలా అద్భుతంగా ఇవన్నీ మొత్తం అయిపోయిందనమాట. నౌ ఇప్పుడు ఏం జరుగుతుంది? టోటల్‌గా మనకేందంటే సోషల్ లైఫ్ అనేది టోటల్‌గా మనకు చాలా తగ్గిపోయింది. సో, అదే విధంగా యాంగ్జైటీ ఎక్కువైపోయింది. ఇన్‌యాక్టివిటీ ఎక్కువైపోయిందనమాట. యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోయింది. సో, రాబోయే స్లైడ్స్‌లో మనం దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్ అడ్వైస్ ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏదన్నా కొద్దిగా స్పెషలిస్ట్ దగ్గరికి కానియండి, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏమంటారు? డాక్టర్లు గాని వాళ్ళు ఏమంటారంటే వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, ఏదో ఒక యాక్టివిటీ చేయండి, రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్‌లు చేయండి, తర్వాత యోగాలు చేయండి, లేదంటే మనము వాకింగ్ చేయండి, లేదంటే సింపుల్‌గా నడవడం చేయండి. ఇవన్నీ చేయమని చెప్తారనమాట. కానీ సైంటిస్ట్‌లు ఏమంటారంటే ఇవన్నీ వచ్చేసి మనకేందంటే జస్ట్ ఒక 20% మాత్రమే. ఇవన్నీ జరిగితే మనకు వెయిట్ లాస్‌లు కానివ్వండి, హెల్త్ కానివ్వండి ఇవన్నీ రావు. దేనితోనొస్తుంది? హెల్త్ అంటే 80% మన డైట్‌తోనే మనకు హెల్త్ అన్నది ప్రాపర్‌గా రావడం జరుగుతుంది లీడర్స్. 80% హెల్త్ వచ్చేసి మనకు న్యూట్రిషన్ ద్వారానే వస్తుంది. 20% ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు 20% వర్కౌట్ ఓన్లీ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తుందంటే రక్తం కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కావడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్‌గా మన బాడీకి అంది అక్కడ మనం ఫిట్‌నెస్ అన్నది మనం ఇక్కడ సాధించుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద రియాలిటీ యాక్చువల్లీ. 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రన్నింగ్‌లు, జాగింగ్‌లు, వాకింగ్‌లు ఇవన్నీ యోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం 20% మాత్రమే. మనం తీసుకునే ఫుడ్డే మనకు మన ఆరోగ్యాన్ని పుష్కలంగా మనకి అందిస్తడం జరుగుతుంది. అర్లియర్ డేస్ ఇప్పుడు మనము ఇక్కడ చూడండి. ఇంతకుముందు మనకు తాత ముత్తాతల కాలంలో ఏం జరిగేది? మగవాళ్ళు మొత్తము పొలాలకు వెళ్ళేవాళ్ళు. లేడీస్ వచ్చేసి ఎక్కడి నుంచో ఊరు బయట నుంచో లేదంటే కొద్దిగా ఎక్కడనో బావిల నుంచి నీళ్లు తోడుకొని వచ్చేవాళ్ళు. లేదంటే ఇంకా చాలామంది లేడీస్ అయితే మగవారితో పాటే పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లలు ఏం చేసేవారు? బొంగరాలు ఆడుకునేవాళ్ళు, కైర్ ఆట ఆడుకునేవాడు, తాడాట ఆడుకునేవాళ్ళు, గోలీలు ఆడుకునేవారు. తర్వాత ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. ఈవెన్ స్కూల్స్‌లో చేసేవాళ్ళు. అండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా జస్ట్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు ఫాలో అప్ చేసేవారు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే కంప్లీట్‌గా మనం ఏం చేస్తున్నాము? మంచి ఫుడ్ తీసుకుంటున్నాము. ఇడ్లీలు, దోసలు, వడలు తీసుకుంటున్నాము. ఇవన్నీ పోహాలు తీసుకుంటున్నాము. డిఫరెంట్ స్టేట్‌లో డిఫరెంట్ ఇవన్నీ తీసేసుకుంటున్నాం. కానీ యాక్టివిటీ ఏం చేస్తున్నాము? యాక్టివిటీ మాత్రం నిల్ అయిపోయింది. హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాము. కానీ మనం యాక్టివిటీ మొత్తం సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయాయి. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? టీవీకి అతుక్కుని లేదంటే సెల్ ఫోన్‌లోకి చేసి ఇవన్నీ ఉండిపోతుంది. కానీ ఫుడ్ మాత్రం ఏది తీసుకుంటున్నారు? మంచి హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారు. లేదంటే పిల్లలు కొంతమంది తినట్లేదు. సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయాయి. ఇంతకుముందు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు ఇంటి పనుల వరకు స్థిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఇదంతా మొత్తం ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్‌లు చేస్తున్నారు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది ఎక్కువైపోయింది. ఈవెన్ ఊర్లలో మనం ఇక్కడ చూసినా కూడా సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు జస్ట్ పనితనం ఇప్పుడు తగ్గిపోయింది. అక్కడ కూడా కుళాయిలు కానీ, బోరింగ్‌లు కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేసాయి కాబట్టి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా టైం వాళ్ళ స్పెండ్ ఎక్కడ చేస్తున్నారంటే జస్ట్ సెల్ ఫోన్‌లలో అక్కడ ఇక్కడ చేసేస్తున్నారు. అండ్ మనకు ఇక్కడ సిటీస్‌లలో అయితే ఎక్కడో ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టడము,
తినడం, ఇష్టం వచ్చింది తినేయడము. సో దాని న్యూట్రిషన్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ఏం చూడట్లేదు. జస్ట్ నాలిక టేస్ట్కి అండ్ కళ్ళకు మంచిగా ఆ, కనిపిస్తుంది కాబట్టి మనము కలర్ఫుల్గా తినేస్తూ ఉన్నాం. కానీ లోపల పోయిన తర్వాత అది ఏం జరుగుతుందో ఎవరికి అవగాహన లేదు. అవగాహన ఉన్నా కూడా ఒకసారి కదా, రెండు సార్లు కదా అని మనం తినేస్తూనే ఉన్నాము. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి. నా పంచజన్య మిల్లెట్ మాల్ట్, సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ మనకు జ్యోతిబాబు గారు ఒక వండర్ఫుల్ న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేశారు. ఇది ఎలాంటి న్యూట్రిషన్ అంటే, మనకు ఇవాళ రేపు ఏదైతే మనం యాక్టివిటీ చేస్తున్నామో, సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నామో, పిల్లలు వచ్చేసిన తర్వాత జస్ట్ మనకు అక్కడ టీవీలు చూసుకుంటూ ఉంటున్నామో, సో ఆ పని చేసినా కూడా ఈ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా డైజెస్ట్ అయిపోతుంది. బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ తల వెంట్రుకల దగ్గర నుంచి కాళ్ళ గొర్రెల వరకు కంప్లీట్ న్యూట్రిషన్ టు అవర్ బాడీ. వెన్ బాడీ గెట్ గుడ్ న్యూట్రిషన్, బాడీ గెట్స్ ఇట్ సెల్ఫ్. సో దీనిలో క్యాలరీస్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, కాల్షియం, మాగ్నీషియం ఏవైతే కావాలో సమపాలల్లో, అంటే వెల్ క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అది కూడా మనకు లేటెస్ట్గా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్లోనే ఇక్కడ మనకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం జరిగింది జ్యోతిబాబు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిబాబు సార్ ఫర్ ద వండర్ఫుల్ న్యూట్రిషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒక విప్లవం లాగా దీన్ని జస్ట్ మనకు సో స్టార్ట్ కావడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ న్యూట్రిషన్ వెనకాల ఎవరు ఉన్నారు? ఓకే, ఇంత మంచి న్యూట్రిషన్ జ్యోతిబాబు గారు తయారు చేశారంటే లేదు సార్, ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి మనకి వండర్ఫుల్ ప్రోడక్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. కానీ దీని వెనకాల సైన్స్ వచ్చేసి మనకి టోటల్గా ఇలాగ డిఫరెంట్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఓ ఎస్, ఈ ఫార్ములా వెనకాల చూడండి టోటల్గా మనకు ఇక్కడ ఏంటంటే ఫార్ములా బై సైంటిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్ మనకు డాక్టర్ హాదరవలి గారు. ఈ వండర్ఫుల్ ఫార్ములాని, ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్ని జస్ట్ మనకు సజెస్ట్ చేసింది డాక్టర్ హాదరవలి గారు. అందుకోసమే ఈవెన్ బాక్స్ పైన మీరు ఇక్కడ మనం చూసుకుంటే, సో ఈ బాక్స్ పైన కూడా ఇక్కడ మనం చూసుకుంటే చూడండి హాదరవలి సార్ది బొమ్మ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనిలో ఈ న్యూట్రిషన్ అమేజింగ్ వండర్ఫుల్ న్యూట్రిషన్లో ఏమేమి ఉంది, ఈ ఎవరు ప్రొవైడ్ చేశారు అన్న దాని గురించి ఒకసారి మనం చూసుకుంటే, సో కంపెనీ పేరు వచ్చేసి సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్. ఇది వచ్చేసి మనకు రాజమండ్రి నుంచి ఆపరేట్ చేయబడుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అక్కడ నుంచే మనకు అన్ని విధాలుగా మనకు సప్లై అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీనికి లీగాలిటీస్ పరంగా కానివ్వండి, తర్వాత అఫీషియల్గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఏవి జరిగినా కూడా మనకు రాజమండ్రి నుంచే ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. దీన్ని లీడర్స్ కాన్సెప్ట్ కూడా అనొచ్చు హెల్త్ పరంగా. అండ్ మన ఔషధమే మనకు మన ఆహారమే మనకు ఔషధం కావాలి. ఒక చిన్న మనకు కొటేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. సో మీరు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి అంటే జస్ట్ మనకు 1596 రూపీస్లో ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇది ఏంటి, ఎలా ఉంటుంది, ఈ న్యూట్రిషన్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం రాబోయే స్లైడ్లో మనం ఒకసారి చూసుకుందాం లీడర్స్. ఇక్కడ చూడండి, వీఆర్ డీలింగ్ విత్ అమేజింగ్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్లో ఏమేమి ఉంది, ఏమేమి లేవు అన్న దాని గురించి ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే దీనిలో గ్లూటెన్ లేదు, మైదా దీనిలో లేదు. ఎందుకంటే మైదాని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం తినేస్తున్నాము, ఏదో టేస్ట్ పరంగా తినేస్తున్నాం. రోటీ కానివ్వండి, నాన్ రోటీ కానివ్వండి, ఇవన్నీ రుమాలి రోటీ ఇవన్నీ తినేస్తున్నాం. కానీ అది లోపల పేగులకు పోయిన తర్వాత మనకి దానిలో ఫైబర్ లేదు కాబట్టి మొత్తం అది స్టక్ అయిపోతుంది. దానివల్ల పొట్టలు పెరిగిపోవడము, దాంతోపాటు అది కుళ్ళి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, చాలా రకాల మనకు కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ రైస్ ఫ్రీ, వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, తర్వాత షుగర్ ఫ్రీ అండ్ కెమికల్ అండ్ కలర్ ఫ్రీ అనమాట. సో న్యాచురల్గా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ న్యూట్రిషన్లో. అండ్ దాంతోపాటు ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దీనిలో ఏమేమి చేసి దీనిలో తయారు చేయడం. ఇప్పుడు చూడండి, అన్నం తయారు చేస్తే ఏముంటుంది, బియ్యం ఉంటాయి, వాటర్ ఉంటుంది, కొద్దిగా సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటూ అవుతారు. సో ఈ విధంగా ఎలాగ చేసామో ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దీనిలో 32 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూసుకుందాము. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిధాన్యాలలో కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, వరిగెలు. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. అండ్ దీనిలో మనకు వచ్చేసి వండర్ఫుల్గా మనకు ఉన్నాయి. చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు. ఏదో రకంగా ఏదో ఒకటి మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంటూ ఉంటాము. ఒకటి తీసుకోగానే అరే మేము తీసుకున్నాము, మాకు హెల్త్ చాలా బాగుంది, అద్భుతంగా ఉందని మెంటల్లీ మనం ఫిక్స్ అయిపోతాం. కానీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కావాలి. తృణధాన్యాలు, పెసలు, ఉలువలు, అలసందులు, మొక్కజొన్న. సో ఇవి కూడా దీనిలో ఇంగ్రీడియంట్స్. దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి,
సో పప్పు ధాన్యాలు మనకేంటంటే ప్రోటీన్స్‌ని పుష్కలంగా పండిస్తాయి. అండ్ మనకు డైజెషన్ అండ్ బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ అండ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి. కందులు, బఠానీలు, మినుములు, శనగలు, వేరుశెనగ. అండ్ దాంతో పాటు స్పెషల్‌గా డిజైన్ చేసి మనకు ఫాస్ట్‌గా రిజల్ట్ వచ్చేటట్టుగా చేసిందే ఈ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్‌లో చూడండి బాదాం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్, ఎండు ఖజూర్లు, ఎండు ద్రాక్ష. ఇవి కూడా ఉన్నాయి దీనిలో మనకు. సో దీని వలన మనకు రిజల్ట్ వేరే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు జస్ట్ మనకేంటంటే 15 డేస్ నుంచి 2 మంత్స్ వరకు రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు 3 to 7 డేస్‌లో డేస్‌లోనే మనకు రిజల్ట్ అనేది మనకిక్కడ విజిబుల్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు ఫ్రమ్ ద డే వన్నే వాళ్ళు ఫీల్ చేయడం స్టార్ట్ అవుతారు. వేరే వాళ్ళకి ఇతర వాళ్ళకు మన రిజల్ట్ తెలియాలి అంటే జస్ట్ మనకు 3 to 7 డేస్ లోపే మనకు విజిబుల్ రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి లీడర్స్. సో అలాంటి వండర్ఫుల్ రిజల్ట్స్ చాలా రిజల్ట్స్ ఉన్నాయి. కొన్ని నేను ఇక్కడ మనం షేర్ చేసుకుందాం ఇక్కడ. అండ్ దాంతోపాటు గింజ ధాన్యాలలో మంచి చూడండి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మెంతులు, సగ్గు బియ్యము, సొంటి, మలి యాలుకలు, ఇవన్నీ కూడా మనకు ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉండడం జరిగింది. సో దీన్ని ఏం చేశారంటే అన్ని ఒక చోట చేర్చేసి సైంటిఫికల్గా దీనిలో న్యూట్రిషన్ ఎలా రాబట్టాలో ఆ రకంగా ఫార్ములా మేరకు డాక్టర్ ఖాదర్ వలి గారి ఏదైతే మనకు ఫార్ములా ఇచ్చారో ఆ ఫార్ములా మేరకు దీనిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్ ఒక పూటకు ఒక మనిషికి తల వెంట్రుకల దగ్గర నుంచి కాళ్ళ గోర్ల వరకు ఏవేవైతే న్యూట్రిషన్ కావాలో ఆ కంప్లీట్గా సమతుల్యమైన సమపాలల్లో వెల్ క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అన్నమాట. సో ఇది రెడీమేడ్ ఉంది కాబట్టి సో టెక్నాలజీని యూస్ చేసుకొని మనకు ఇవాళ రేపు యాక్టివిటీస్కి తగ్గట్టుగా మన ఆలోచన విధానాలకి తగ్గట్టుగా మనకున్న టెన్షన్స్కి ప్రెషర్కి ఈజీ డైజెస్ట్ అయ్యి మొత్తం బాడీకి న్యూట్రిషన్ ప్రాపర్గా అందేటట్టుగా దీన్ని సైంటిఫికల్గా డిజైన్ చేసి దాన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది లీడర్స్. సో రెడీమేడ్ ఫుడ్ మనం తినచ్చు, బట్ నేచర్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనము ఇక్కడ ఎలాగ నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని పూర్తిగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది లీడర్స్. ఇది ఒకటి. ఈ వీడియో ఒకటి చూడండి ఒకసారి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ భూమి మీద నువ్వు బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే కలుషితం లేని ఆహారం ఒకటే మార్గం. మరి మీ ఇంట్లోనూ లేదా మీ ఫ్యామిలీలోనూ 60 ఏళ్ల పైబడి జీవించిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. వాళ్ల ఆరోగ్య సూత్రం కేవలం తీసుకున్న ఫుడ్ అని నేనంటాను. ఇన్ని మాటలు బాగానే చెప్పావు, మరి అలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనంటావా? వీటి కోసం తర్వాత మాట్లాడతాను. అయితే డాక్టర్ ఖాదర్ వలీ గారు ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి కొన్ని చిరుధాన్యాలు అలాగే డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి ఒక అద్భుతమైన పౌడర్ని తయారు చేశారు. ఇలా 32 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఆ పౌడర్ తయారు చేశారు. ఈ 32 రకాలేంటి అని క్లియర్గా చెప్తాను, ఒక్కసారి వినండి. కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి మరియు గుండె ఆరోగ్యానికి మంచివి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ ఉన్నవారికి ఉపయోగం. అండ్ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచివి. సామలు బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరికలు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండి శక్తినిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే గుణం ఈ అరికలకు ఉంది. ఊదలు డీటాక్సిఫికేషన్లో సహాయపడతాయి. అలాగే చక్కెర స్థాయి కంట్రోల్ చేసి జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా బరువు నియంత్రణకు ఉపయోగకరం. అండుకొర్రలు కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి మంచిది. అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది. వరిగలు గుండె ఆరోగ్యం కాపాడుతుంది మరియు శరీరానికి శక్తినందిస్తుంది. అలాగే చర్మం, జుట్టుకు మంచిది. రక్తపోటు కూడా తగ్గిస్తుంది. రాగులు కాల్షియం అధికంగా ఉండటం వల్ల మరియు ఎముకల బలానికి మేలు, రక్తహీనత తగ్గిస్తుంది మరియు పిల్లలు ఎదుగుదలకి మేలు. సజ్జలు మన ఒంట్లో ఉన్న హీట్ తగ్గించడంలో సహాయపడతాయి మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. జొన్నలు
గుండె ఆరోగ్యానికి మేలు మరియు బరువు తగ్గించడంలో సహాయమవుతుంది. పెసలు ప్రోటీన్ రిచ్ అండ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి మరియు చర్మానికి న్యూట్రియంట్స్ అందిస్తాయి. ఉలవలు బరువు తగ్గించడంలో సహాయం మరియు మధుమేహ నియంత్రణతో పాటు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఇది మేలు. అలసందలు ప్రోటీన్ అధికం మరియు ఎముకలకి బలం, రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. మొక్కజొన్న విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు మరియు కంటికి ఆరోగ్యం. కందులు ఐరన్ అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు శరీరానికి శక్తినందిస్తుంది. బఠానీలు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. మినుములు కీళ్ల నొప్పులకి మరియు చర్మం మెరుగుపరచడం అలాగే జీర్ణక్రియకు మేలు. శనగలు బరువు తగ్గించడంలో సహాయం అలాగే రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది. వేరుశనగ పప్పు గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి ఆరోగ్యం. బాదం మెదడుకి శక్తినిచ్చి చర్మం జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతూ బరువు నియంత్రణకి కూడా హెల్ప్ అవుతుంది. పిస్తా యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం మెరుపు మరియు జీర్ణక్రియకి ఉపయోగం. జీడిపప్పు ఎముకల బలం మరియు గుండెకి ఆరోగ్యం అలాగే రక్తహీనత తగ్గిస్తుంది. వాల్నట్స్ మెదడుకి శక్తినిస్తూ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండు ద్రాక్ష రక్తహీనత తగ్గిస్తుంది, శక్తినిస్తుంది మరియు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకలకు మేలు. ఎండు ఖర్జూరం రక్తహీనత తగ్గిస్తుంది, జీర్ణక్రియ మరియు ఎముకలకు బలం. గుమ్మడి గింజలు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి శక్తినిస్తుంది. అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో బరువు తగ్గించడంలో సహాయం అలాగే చర్మం జుట్టుకు మేలు. పుచ్చగింజలు మెగ్నీషియం జింక్ అధికంగా ఉంటుంది, దీనివల్ల గుండెకి మరియు చర్మానికి ఆరోగ్యం. ప్రొద్దుతిరుగుడు గింజలు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల చర్మం మెరుపుగా ఉంటుంది. మెంతులు రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, పాల ఉత్పత్తి పెంచడంలో సహాయం మరియు జుట్టుకు ఆరోగ్యం. సగ్గుబియ్యం శక్తినిస్తుంది మరియు చల్లదనంతో పాటు సులువుగా జీర్ణమవుతుంది, బలహీనత తగ్గిస్తుంది. సొంఠి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, దగ్గు జలుబు తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. యాలకలు నోటివాసన తగ్గిస్తుంది, రక్తపోటు నియంత్రణ మరియు శ్వాసకోశం ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న పౌడర్ని మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయి. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈ కల్తీ కాలుష్య ప్రపంచంలో నీ బాడీ ఒక ఇంధనం. నిత్యం ఇటువంటి ప్రోటీన్ ఫుడ్స్తో ఈ భూమి మీద ఉన్న రోజులు ఆరోగ్యంగా బ్రతుకు. దీనికోసం వేలికి వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రోగం వచ్చాక మందుల కన్నా ఈ సిరిధాన్యాలు మేలు కదా. నేను సామలని. పీసీఓడి పీసీఓఎస్ అంటూ డాక్టర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఆడవారి ఆరోగ్య సమస్యలకి నేనే బెస్ట్ సొల్యూషన్. నేను కొర్రలని. నరాల బలహీనత ఉందా? అయితే నేనే నీకు మందు. లంగ్స్ క్లీన్ కావాలన్నా, నరాల్లో పవర్ రావాలన్నా బియ్యం పక్కన పెట్టి నన్ను వండుకో. నేను అరికెలు. మీ రక్తంలో ఉన్న చెత్తని క్లీన్ చేసేది నేనే. కిడ్నీలు పాడయ్యాక ఏడిస్తే లాభం లేదు. ముందే నన్ను తింటే బ్లడ్ ప్యూరిఫై చేస్తా, కిడ్నీలని కాపాడతా. నేను ఊదలని. జంక్ ఫుడ్ తిని లివర్ ని పొట్టని పెంచేశారు కదా. లివర్ క్లీన్ అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా నన్ను మించినోళ్లు లేరు. సన్నబడాలంటే నాతో దోస్తీ చేయండి. నేను అండుకొర్రలని. అరుగుదల లేక కీళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నారా? జీర్ణ వ్యవస్థని సెట్ చేసి నొప్పులు తగ్గించాలంటే నేను దిగాల్సిందే. సిరిధాన్యాల్లో నేనే కింగ్. ఈ వీడియోని ఫ్రెండ్స్ కి షేర్ చేసి సేవ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ కి తెలుగు సంపదని ఫాలో అవ్వండి. హే, నేను మీ వాటర్ ని కలవ్. నన్ను రోజు తాగకపోతే నీ బాడీ లోపల చిన్న చిన్న అలారాలు మొదలవుతాయి. రా, నా జర్నీ చూపిస్తా. మౌత్ డ్రై అయ్యిందా? అదే మొదటి సిగ్నల్. నీరు లేకపోతే నోరు పొడిగా, దాహం, బ్యాడ్ బ్రీత్ కూడా పెరుగుతుంది. నేను దిగితేనే నీ ఫుడ్ సాఫ్ట్ గా జీర్ణమవుతుంది. నీరు తక్కువైతే గొంతు ఇరిటేషన్, మింగడానికి ఇబ్బంది. స్టమక్ లో నేను బ్యాలెన్స్ ఇస్తా. నీరు తాగకపోతే యాసిడిటీ, గ్యాస్, బర్నింగ్ ఫీలింగ్ ఎక్కువయ్యే ఛాన్స్. ఇక్కడే పోషకాలు బాడీకి చేరుతాయి. నీరు తక్కువైతే అలసట, తలబరువు, కాన్సంట్రేషన్ తగ్గడం మొదలవుతుంది.
నేను బ్లడ్ ని స్మూత్ గా ఫ్లో చేయిస్తా. నీరు లేకపోతే తలనొప్పి, డిజ్జీ, ఎనర్జీ డౌన్. నీ బ్రెయిన్ కి నేను ఫ్యూయల్. నీరు తక్కువైతే చిరాకు, ఫోకస్ లాస్, మూడ్ అప్ డౌన్. స్కిన్ గ్లో, మసిల్స్ ఫ్లెక్సిబుల్, ఇవి నాతోనే. నీరు తాగకపోతే డ్రై స్కిన్, క్రాంప్స్, వీక్నెస్ రావచ్చు. కిడ్నీలు నన్ను బాగా ఇష్టపడతాయి. నీరు తక్కువైతే యూరిన్ డార్క్, బర్నింగ్, స్టోన్స్, బై ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. ఇక్కడే నిజం బయటపడుతుంది. నీరు లేకపోతే కాన్స్టిపేషన్, హాట్ స్టూల్, పొట్ట బరువు. ప్లీజ్ రోజు సరిపడా నీరు తాగండి. సరిగా నీళ్లు తాగని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. హే, చిన్నారుల నుండి పెద్దల వరకు అందరి కోసం పాంచజన్యం మిల్లెట్ మాల్ట్. ఆరోగ్యం వందింతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే ఎస్. సో ఇది వండర్ఫుల్ న్యూట్రిషన్. మనకు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 15 మంత్స్ మాత్రమే అయింది ఆంధ్ర తెలంగాణలో జస్ట్ మనకు స్టార్ట్ అయ్యి. సో ఇక్కడ చూడండి ఒక చిన్న కొటేషన్, గుడ్ న్యూట్రిషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ గుడ్ హెల్త్. సో ఎప్పుడైతే మన బాడీకి న్యూట్రిషన్ అందుతుందో ఆటోమేటికలీ ఎవ్రీ అవయవాల దగ్గర, తల వెంట్రుకల దగ్గర నుంచి కాళ్ళ గోర్ల వరకు కంప్లీట్ న్యూట్రిషన్గా మనకి ఇది అంత హెల్తీగా మనకి అది పుట్ కావడం జరుగుతుంది లీడర్స్. సో ఇది మనకు న్యూట్రిషన్. సో వండర్ఫుల్ న్యూట్రిషన్. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు మన ఎండి గారు ఫర్ ద వండర్ఫుల్ ఈ ఆపర్చునిటీ న్యూట్రిషన్. ఎస్, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ 3 to 5 డేస్లో మనకు జరిగేది ఎనర్జీ లెవెల్ బాగా పెరుగుతుంది బాడీలో. చాలా వండర్ఫుల్ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. దాని తర్వాత గ్యాస్ ట్రబుల్ ఏదైతే మనకు, సో ఏదైతే కొద్దిగా తినగానే, లేదంటే కొద్దిగా ఏదైనా బయట ఫుడ్ తిన్నామో, లేదంటే ఇంట్లోనే కొద్దిగా స్పైసీగా తిన్నామో గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సో దాని నుంచి మనం ఇక్కడ అవాయిడ్ చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి ఏదైతే ఉందో మనకు కంట్రోల్ వస్తుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నాం కాబట్టి. సో బీపీ కంట్రోల్కి మనకు ఉంచడానికి మనకు చాలా దోహదపడుతుంది.
సరే ఆర్థరైటిస్ ఎప్పుడైతే మనకి ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి, ఎనర్జీ లెవెల్ బాగా పొట్టగిట్ట క్లీన్ అయిందో తర్వాత మనకు ఆర్థరైటిస్ ఏవైతే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఏవైతే ఉంటాయో దానిలో కొద్దిగా రిలీఫ్ వస్తుంది మనకు. అండ్ లేడీస్కి స్పెషల్లీ ఒక వరం లాగా ఇది చాలా వండర్ఫుల్గా మనకు ఉంది. సో పీసీడీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాంతో పాటు సో రక్తం ఏదైతే తక్కువ ఉందో వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. సో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ దాంతో పాటు ఇక్కడ బరువు కూడా తగ్గొచ్చు. కానీ బరువు తగ్గాలంటే మనకు కంపల్సరీగా ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ అండ్ ఫ్యాట్ ఏదైతే ఉందో కొద్దిగా బయట నుంచి ఇవ్వకపోతే సో అలాగా మనకు ఫ్యాట్ లెవెల్ అండ్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, బెల్లీ ఫ్యాట్ ఇదంతా మొత్తం తగ్గి హెల్త్ అన్నది మనకు ప్రాపర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మన ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో 9 months బేబీస్ నుంచి ఇక్కడ మనం వాడుకోవచ్చు. సో ఆల్రెడీ చాలా మంది వాడుతున్నారు, మా దగ్గర కూడా చాలా మంది కన్స్యూమర్స్ ఉన్నారు. వాళ్ళు 1 year బేబీస్ నుంచి 9 months బేబీస్ నుంచి కూడా వాడుతున్నారు అనమాట ఇది. సో ఇది ఎవరెవరు వాడొచ్చు అంటే చిన్నవాళ్ళు, 9 months బేబీస్ నుంచి పెద్దవాళ్ళు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు ఎవరైనా వాడడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్ విత్ 6 డ్రై ఫ్రూట్స్ మనకు వండర్ఫుల్ న్యూట్రిషన్ అనమాట. సో ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో సార్ వచ్చేసి మనకు హై బీపీ షుగర్ పేషెంట్, ఇన్సులిన్ 2 times తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కొద్ది కంట్రోల్కి వస్తుంది. సో సార్ కూడా కొద్దిగా చాలా రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా డైజెషన్ ఇంప్రూవ్ అయింది, తర్వాత ఎనర్జీ లెవెల్ పెరిగింది. సో నలుగురికి రెఫర్ చేసుకుంటూ కూడా సార్ కూడా చాలా అద్భుతంగా మనకు వస్తుంది అనమాట. సో మా ఫ్యామిలీలో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒకటి కొద్దిగా బయట ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏమంటే కొద్దిగా యాసిడిటీ ఫామ్ అయ్యేది, కొద్దిగా ఇండైజెషన్ ప్రాబ్లం ఉండేది. అది పూర్తిగా దాదాపు ఒక 5 months నుంచి అది అలాంటిది ఏం లేదు. నీరసం ఒక 6-7 అయ్యిందంటే చాలు, ఈవినింగ్ చాలా నీరసం ఉండేది అండ్ ఏ పని చేసే బుద్ధి కాదు. సో ఇప్పుడు టోటల్గా ఎనర్జెటిక్గా మార్నింగ్ ఏదైతే లెవెల్లో ఉన్నామో అదే లెవెల్లో కూడా ఈవినింగ్ కూడా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవుతుంది. మా మిస్సెస్ కూడా హెల్త్ రిజల్ట్ చాలా అద్భుతంగా రావడం జరిగింది అండ్ తను కూడా ఎనర్జీ లెవెల్స్ చాలా వండర్ఫుల్ ఎనర్జీ లెవెల్స్ అండ్ పూర్తి పని తనే చేసుకోగలుగుతుంది. అండ్ బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా నీరసంగా అనిపించట్లేదు, చాలా ఎనర్జీగా ఉంది. మా డాటర్ కూడా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంది. సో తను కూడా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చాలా నీరసంగా అనిపించేది, కానీ ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ తీసుకుంటుందో చాలా వండర్ఫుల్గా ఇది. చాలా మంది కస్టమర్స్కి వచ్చారు, కొంతమందికి ఎనర్జీ లెవెల్ బాగా పెరిగింది, కొంతమంది మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, కొంతమందికి షుగర్ లెవెల్ జస్ట్ విత్ ఇన్ 15 to 20 days లోపల షుగర్ లెవెల్ చాలా కంట్రోల్కి వచ్చింది. సో ఈ రకంగా చూసుకుంటే ఎన్నో వండర్ఫుల్ రిజల్ట్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. కొంతమందికి బ్లోటింగ్ తక్కువైంది, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉండేది, కొంతమంది అసలు తినకపోయే వాళ్ళు వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. చాలా అతిగా తినేసేవాళ్ళు ఈ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల. సో ఏదైతే డెఫిషియన్సీ న్యూట్రిషన్ ఉండే దానివల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇప్పుడు పూర్తిగా న్యూట్రిషన్ తీసుకోవడం జరిగింది అన్నమాట. సో ఇది వాడే విధానం వచ్చేసి మనకి ఏంటంటే మార్నింగ్ 2 teaspoons పౌడర్ని ఒక 250 ml లేదంటే 300 ml జస్ట్ మనకు క్వాలిటీకి తగ్గట్టుగా ఒక గ్లాస్ మనం తీసేసుకొని 15 minutes దాన్ని ఈ పౌడర్ని జస్ట్ మనం బాయిల్ చేసేసుకొని తాగేస్తే చాలా టేస్ట్ పరంగా ఏమైనా కావాలంటే కూడా సాల్ట్ దానిలో యాడ్ ఆన్ చేసేసుకొని జస్ట్ దానిలో పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ ఆన్ చేసుకున్నా కూడా మనకు అద్భుతంగా ఉంటుంది అండ్ న్యూట్రిషన్ పరంగా మనకి అందిపోతుంది అనమాట. అండ్ కంపల్సరీగా మీరు ఇంకొకటి ఏంటంటే నైట్ పూట కూడా కంపల్సరీ ఎవరైతే హెల్త్ రిజల్ట్ బాగా కావాలి, లేదంటే వెయిట్ లాస్ కావాలి, పొట్ట ఫ్యాట్ తగ్గాలి, లేదంటే రాబోయే కాలంలో నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా మన ఎండి గారు చెప్పేది ఏంటంటే నైట్ పూట మాత్రం కంపల్సరీగా మీల్ రీప్లేస్మెంట్ చేస్తేనే చాలా మంచిది. సో మార్నింగ్ పూట ఏదైతే మీరు తీసుకుంటున్నారో విత్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదంటే వితౌట్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. సో నాకైతే కంఫర్టబుల్గా వితౌట్ బ్రేక్ఫాస్ట్ నాకు కంఫర్టబుల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. కొంతమంది ఏదైతే మార్నింగ్ లేచిన తర్వాత కొద్ది కార్బోహైడ్రేట్స్ ఎవరికైతే కావాలో, లేదంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, లేదంటే హాఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో నైట్ పూట మాత్రం కంపల్సరీగా మనం ఇక్కడ మీల్ రీప్లేస్మెంట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఒకటి నిద్ర సక్రమంగా పడుతుంది అండ్ మార్నింగ్ ఎప్పుడైతే మీరు లేస్తున్నారో చాలా ఎనర్జెటిక్గా, చాలా అద్భుతంగా మొత్తం ఎంటర్ బాడీ కూడా మీకు చాలా గాలి తేలినట్టు చాలా హెల్తీగా మీరు ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో నైట్ పూట మాత్రం కంపల్సరీగా ఒక 4 spoons మీరు పౌడర్ తీసుకొని ఒక దాదాపు అంటే కూడా ఒక ½ liter లేదంటే 750 ml వరకు మీరు వాటర్ తీసేసుకొని కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టుకొని 15 minutes దాన్ని బాయిల్ చేసేసి సో వీలుంటే కొద్దిగా వెజిటేబుల్స్ అవి కూడా దానిలో యాడ్ ఆన్ చేసుకొని కూడా మీరు ఇక్కడ నైట్ భోజనం అనేది ఫినిష్ చేసుకోవచ్చు లీడర్స్. సో ఇది జస్ట్ ఒక 2 to 3 days కొద్దిగా మనకు అలవాటు కావడానికి కొద్దిగా టైం పడుతుంది అండ్ ఒక్కసారి బాడీ సెట్ అయింది, న్యూట్రిషన్ ప్రాపర్గా వెళ్ళడం స్టార్ట్ అయిందంటే జస్ట్ మనకు
విత్ ఇన్ 3 to 5 days లోపల మనకు అలవాటు అయిపోతుంది. అండ్ ఈ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సరే, ఇదంతా ఓకేనండి. నేను ఈ ఆపర్చునిటీ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే ఈ ప్రొడక్ట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, సింపుల్గా హౌ టు గెట్ స్టార్టెడ్ అనుకుంటే, జస్ట్ మనకి ఏంటంటే ఈ ప్యాకేజ్ స్టార్టింగ్లో మనం అనుకున్నాం కదా 1596 రౌండ్ ఫిగర్ మనం చేసుకుంటే 1600 రూపీస్ మనకు ఇది ఈ ప్యాకేజ్. దీనిలో ఏమేమి మనకు వస్తుంది ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఫుల్ నేమ్ అండ్ విత్ ఫోన్ నెంబర్తో పాటు ఈ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఫుల్ నేమ్ మీరు ఇవ్వగలిగితే మీకు ఒక మెంబర్షిప్ అన్నది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. మీరు బిజినెస్ పరంగా వచ్చి ఉంటే, నెట్వర్క్ మీకు ఏమైనా ఐడియా ఉంటే దాన్ని ఐడి కూడా అంటాం అనమాట. ఐడితో పాటు మీకు ఇక్కడ ప్రొడక్ట్ ఎన్ని మనకు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి 4 ప్యాకెట్స్ మనకు వస్తాయి. ఈ 4 ప్యాకెట్స్లో కూడా సేమ్ పౌడర్ ఉంటుంది. సో 32 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పౌడర్ ఫామ్లో చేసేసి 4 ప్యాకెట్స్లో కూడా సేమ్ పౌడర్ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకరు మీరు తీసుకున్నా కూడా మీకు ఇక్కడ జస్ట్ వాడటం ఎవరెవరు ఎంతమంది వాడతారో ఇంట్లో దాన్ని బట్టి ఇది మనకు ఈ ప్రోగ్రామ్ అనేది మనం వాడుకోవచ్చు. సో 500 grams ఒక్కొక్క బాక్స్ ఇది కంటైన్ ఉంటుందో 4 బాక్సెస్ వచ్చేసి మనకు 2 kgs ఇది మనకు ఈ ప్యాకేజ్లో రావడం జరుగుతుంది. అండ్ మనకు ఎలా చేరాలి ఇది అనుకుంటే డిటిడిసి కొరియర్ కంపెనీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు క్రియేట్ చేసింది. సో ఫ్రీ హోమ్ డెలివరీ డిటిడిసి కొరియర్ ద్వారా మనకు వచ్చేస్తుంది. మాకైతే హైదరాబాద్లో జస్ట్ విత్ ఇన్ 48 అవర్స్లోనే మాకు వచ్చేస్తుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం మనకు ఒక వండర్ఫుల్ అవకాశాన్ని మనకు కలిగించారు జ్యోతిబాబు సారు. సో అది వచ్చేసి ఫ్రీ కొరియర్ సర్వీస్. అండ్ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణకి ఓన్లీ కొరియర్ ఛార్జెస్ అదనంగా 100 రూపీస్ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసేస్తే వాళ్ళకు కూడా ప్రొడక్ట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా మీరు ప్రొడక్ట్ వాడుతున్నారు, మీరు కొంతమందికి రెఫర్ చేశారు, ఏదన్నా విషయము మనకు నచ్చింది అనుకోండి, మనం ఫస్ట్ ఎవరు చెప్తాము, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి చెప్తాం కదా. సో అదే విధంగా ఎవరికైనా మీరు సొంతంగా కావాలనుకున్నా, లేదంటే ఎవరన్నా మీరు రెఫర్ చేసినప్పుడు, ఈ ప్రొడక్ట్ మీరు సజెస్ట్ చేసినప్పుడు మీకు చిన్నగా ఒక రెఫరల్ ఇన్కమ్ అన్నది మీకు జనరేట్ కావడం జరుగుతుంది. ఈ రెఫరల్ ఇన్కమ్ ఏంటి ఒకసారి చూసుకుందాం. మీరు సపోజ్ మీరు ఇక్కడ 1600తోని మీరు ఈ ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు ఒక మెంబర్షిప్ వచ్చింది, ప్లస్ మీకు ప్రొడక్ట్ వచ్చింది, మీ ప్రొడక్ట్ వాడుతున్నారు. మీరేం చేశారు, మీ ఫ్యామిలీలో ఎవరో జస్ట్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి మీరు ఏ పర్సన్ని రెఫర్ చేశారు. ఏ పర్సన్ని మీరు రెఫర్ చేసినందుకు కాను మీకు డైరెక్ట్గా 200 రూపీస్ అన్నది మీకు రావడం జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ రెఫరల్ అంటాం అనమాట. సో మళ్ళీ బి పర్సన్ని మీరు రెఫర్ చేశారు, మీ ఫ్యామిలీలోనే బి పర్సన్ రెఫర్ చేశారు, ఇక్కడ మీకు ఒక 200 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఏ అండ్ బి మ్యాచ్ అయింది కాబట్టి మనకు బైనరీ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఒక 150 రూపీస్ అన్నది మీకు ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ ఫస్ట్ ఒక క్రైటీరియా ఉంటుంది. బిజినెస్ పరంగా మీరు ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. 2:1, 1:2 అనేది ఫస్ట్ క్రైటీరియా ఒకటి ఉంటుంది. ఈ క్రైటీరియా మనం ఫుల్ఫిల్ చేసుకోగలిగితే అక్కడ నుంచి 1:1 అనేది మనకు కంటిన్యూగా మనకు లైఫ్ టైం రావడం జరుగుతుంది. సో ఈ క్రైటీరియా ఏంటంటే ఏ సైడ్ కానీ బి సైడ్ కానీ ఇంకొకటి సి పర్సన్ రావాలి. ఐదర్ ఏ సైడ్ కానివ్వండి, బి సైడ్ కానివ్వండి, ఒక సి పర్సన్ వచ్చాడు అనుకోండి. సింపుల్గా ఇది మీరు డైరెక్ట్గా రెఫర్ చేసుకుంటారా, లేదంటే ఏ ద్వారా వస్తుందా, లేదంటే బి ద్వారా వస్తుందా, దట్ ఈస్ అన్ని క్యాలిక్యులేషన్లు వస్తాయి. లేదు మీ పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పిల్ ద్వారా వచ్చినా కూడా ఇది కన్సిడర్ అవుతుంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే దాని తర్వాత మనకు వచ్చేసి 1:1. సపోజ్ ఏ టీంలో ఒక పర్సన్, ఏ టీంలో ఇక్కడ ఒక 1 పర్సన్ సేల్ జరిగింది, బి టీంలో ఒక సేల్ జరిగింది అనుకోండి. ఇక్కడ నుంచి మీకు 150 ప్రతి పేర్ మ్యాచింగ్కి ఇక్కడ మీకు రావడం జరుగుతుంది లీడర్స్. మీకు కన్సర్న్ లేకుండా, మీకు సంబంధం లేకుండా, సపోజ్ ఇక్కడ ఒక 2 సేల్స్ జరిగాయి ఏ టీంలో, బి టీంలో ఒక 2 సేల్స్ జరిగాయి అంటే, సో ఇక్కడ 2 150 × 2 అంటే మనకి ఏంటంటే 300 రూపీస్ అన్నది బైనరీ ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. ఈ లోపు మీరు ఏమైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మళ్ళీ కింద స్పిల్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ మనకు స్పిల్ జరుగుతుంది. అక్కడ ప్రతి డైరెక్ట్ స్పాన్సర్కి మళ్ళీ మీకు అదనంగా 200 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఎప్పుడైతే మనకు కంపెనీ ఇస్తూ ఉంటుందో ఒక్క రోజులో ఎంతవరకు ఇవ్వగలుగుతుంది కంపెనీ అంటే, ఇక్కడ చూడండి ఏ టీంలో ఒక 25 సేల్స్ జరిగాయి, బి టీంలో ఒక 25 సేల్స్ జరిగాయి అనుకోండి. ఏ టీం బి టీంలో 25 సేల్స్, 25 × 150 ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి మ్యాచింగ్కి 150 ఇస్తున్నారు కాబట్టి 3750 రూపీస్ వరకు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు లీడర్స్. ఇంకా
డైరెక్ట్ రెఫరల్ ఏదైతే మనం చేస్తున్నామో అదనంగా మనకు అక్కడ 200 రూపీస్ అనేది యాడ్ ఆన్ ఉంటుంది. అది ఈ దీనిలో సీలింగ్ క్యాపింగ్లో అది మనకు యాడ్ ఆన్ కాదు. సో 3150 రూపీస్ వరకు తీసుకోవచ్చు. సపోజ్ ఈ ఐడి మీది ఉంది, ఈ ఐడి మీద 3750 రూపీస్ ఇంటూ 30 డేస్ మనం ఇక్కడ లెక్క పెట్టుకుంటే 1,12,500 రూపీస్ వరకు మనం ఇక్కడ ఒక్క ఐడి మీద మనం తీసుకోవచ్చు. ఒక 10% ట్యాక్స్ ప్లస్ అడ్మిన్ ఛార్జెస్ పోయినా కూడా ఆల్మోస్ట్ 1 lakh రూపీ అన్నది మనం ఇక్కడ ప్రతి ఐడికి మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ట్రై ప్యాడ్తో రావచ్చు, లేదంటే 7 ప్యాడ్తో కూడా వాళ్ళు వస్తే ఇంకా అద్భుతం. ఎందుకంటే మనకు సీలింగ్ వచ్చేసి 3750 కాబట్టి. సో ఒక్కసారి మీ ఫస్ట్ ఐడి సీలింగ్ టచ్ చేసినప్పుడు దాని తర్వాత సెకండ్ ఐడి మీద, థర్డ్ ఐడి మీద ఆల్రెడీ మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వర్క్ చేసుకున్నా కూడా మీకు మల్టిపుల్ ఐడీస్ మీద మీరు సీలింగ్ క్యాపింగ్ తీసుకునే వండర్ఫుల్ అవకాశం మనకి ఇక్కడ ఉంది లీడర్స్. లీగాలిటీ పరంగా చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. అండ్ మనకు లీగాలిటీ పరంగా అన్నీ ఉన్నాయి తర్వాత. సో బ్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో ఇంకా అదనంగా కూడా ఇంకా ఫెసిలిటీస్ని ఇంకా మనం ఈజీ చేయడానికి కొన్ని ఇంకా బ్యాంక్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. నౌ ఇప్పుడు ఒక సిస్టమ్ని, సో ఇదంతా కరెక్టేనండి కానీ నాకు కొత్తవి ఇవన్నీ, సో నేను దీన్ని ఎలా చేసుకోవాలి, నాకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొత్త, నన్ను పరిచయం చేసిన వ్యక్తి కూడా కొత్త, నేను ఎలా తీసుకోవాలి అంటే కూడా సింపుల్గా సార్ మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ సండేస్ అండ్ హాలిడేస్ వదిలిపెట్టేసి ఆల్ వర్కింగ్ డేస్లో మీరు చేయాల్సింది అంటే జూమ్ మీటింగ్స్ అటెండ్ కావడం. ఈ లింక్ ఏదైతే మీరు ఇప్పుడు అటెండ్ అయ్యారో ఇదే లింక్, సేమ్ లింక్, ఇది పర్మనెంట్ లింక్. మార్నింగ్ 7 o'clock మీరు అటెండ్ కావాలన్నా, లేదంటే ఈవినింగ్ 9 o'clock మీరు అటెండ్ కావాలన్నా సేమ్ లింక్ ఉంటుంది. సో మళ్ళీ మీరు రిపీటెడ్గా అక్కడ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు, మీకు స్పాన్సర్స్ మీకు పంపించాల్సిన అవసరం లేదు. సేమ్ లింక్లో జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే మార్నింగ్ 7 o'clock మీరు కనెక్ట్ అవుతారు, ఈవినింగ్ వచ్చేసి 9 o'clock కూడా మీరు కనెక్ట్ అవుతారు. ఓన్లీ సండేస్ అండ్ హాలిడేస్ మాత్రమే మనకి ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ అనేది ఉండదు, మిగతా అన్ని రోజులలో మనకు అవైలబుల్ ఉంటుంది. నా ఇప్పుడు మార్నింగ్ 7 o'clock సెషన్ ఏదైతే జరుగుతుందో ఏమేమి జరుగుతుంది అన్నది ఒకసారి క్లియర్గా చూసుకుందాం. ఇక్కడ లీడర్స్ మీటింగ్, ఇది టెక్నికల్ సెషన్స్ ఉంటాయి, దాని తర్వాత అప్డేషన్స్ ఉంటాయి. ఎండి గారు ఏదైనా అప్డేషన్స్ ఉన్నా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మోటివేషన్ ఉంటుంది అండ్ లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటారు. మార్నింగ్ సెషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది ఒక ట్రైనింగ్ సెషన్, అప్డేషన్ సెషన్ అనమాట. ఈవినింగ్ సెషన్లో మీరు అందరు ఎవరైనా కూడా, సపోజ్ మీకు ఒక కస్టమర్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళను ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకోండి. వాళ్ళకు ఈ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో నచ్చిందంటే వాళ్ళు మీకు అసోసియేట్ లాగా, అంటే వాళ్ళకు బిజినెస్ పార్ట్నర్ లాగా కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. ఇది సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ మన ఎండి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ టెస్ట్ మనీస్ ఉంటాయి, తర్వాత ప్రొడక్ట్ యూసేజ్ ఉంటుంది, సింపుల్ బిజినెస్ ప్లాన్ ఉంటుంది అండ్ వెల్కమ్ అండ్ క్లోజింగ్ స్పీచ్ బై మన ఎండి గారు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరినేం అడగాల్సిన అవసరం లేదు. మీరు సీరియస్ ఉన్నారు అనుకుంటే ఈ ఆపర్చునిటీ మీరు అవైల్ చేయాలంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే 3 to 7 days మాత్రము కంప్లీట్గా జూమ్ మీటింగ్స్ మీరు అటెండ్ కానీ చాలు. మీరు ఎక్కడ ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది ప్రొడక్ట్ పరంగా, బిజినెస్ పరంగా. సో అన్ని రకాలుగా మీకు అప్డేషన్స్ వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు సీరియస్లీ బిజినెస్ టేకప్ చేసి సింపుల్గా మీరు మీ ఏదైతే మీకు హెల్త్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఏదైతే ఉన్నాయో ఇది మీరు మీ డ్రీమ్స్ కానీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది లీడర్స్ నా తరఫు నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి అండ్ ఇలాంటి